ఫెయిల్యూర్ అనేక రకాలు. ప్రేమికుడు లేదా ప్రియురాలు మరణం, ప్రియురాలతో వియోగం, ప్రేయసి గుడ్ బై చెప్పటం, మీరు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి రావటం, ఎవరి కోసమో త్యాగం చేయవలసి రావటం, ఇలా పలు రకాలుగా ప్రేమ విఫలం కావటం జరుగుతుంది. అటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేదే ఈ వీడియో. వెల్కమ్ టు హిప్నో ఫ్యామిలీ టీవీ. నేను మీ డాక్టర్ హైప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, సెక్స్ థెరపిస్ట్ అండ్ N.L.P మాస్టర్ ట్రైనర్. మా ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పేరు మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్. మా ఫోన్ నెంబర్ 9390044031. ప్రేమించిన వ్యక్తిని వదులుకోవటం ఒక దుర్భరమైన పరిస్థితి, ఒక షాక్ లాంటిది. దీని నుండి తేరుకోవటానికి కాలం ఎంతో అవసరం. కాలంతో పాటు మీరు ఆలోచన శ్రమత సవ్యంగా సాగటం కూడా అంతే అవసరం. అసంపూర్ణంగా అనేక విషయాలు మిగిలిపోయేలా చేయటం చాలా సంక్షోభంతో కూడుకున్న పరిస్థితి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే అవకాశం మీకు ఇకపై ఉండదు. వియోగం ఏర్పడిన వ్యక్తితో మీకు గల సంబంధ బాంధవ్యాలు అసంపూర్ణంగా ముండిగోడల్లా మిమ్మల్ని జీవితాంతం సదా విక్కిరిస్తూనే ఉంటాయి. ఈ కోవలో మీరు అనేక ఇతర మానసిక అవ్యవస్థలకు, ప్రేమ వైఫల్యంతో మానసిక దౌర్బల్యానికి లోనవుతుంటారు. ప్రేమ వైఫల్యంతో డిప్రెషన్, ఒంటరితనం, అపరాధ భావన, కోపం, ఉక్రోషం, నిస్సహాయత, భయం, శూన్యత అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. మీ ఇద్దరి మధ్య సంబంధం అంతరించిందన్న కఠినమైన వాస్తవం జీర్ణించుకోలేని ఒక నగ్న సత్యం మీ ఎదురుగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దాని ఛాయల్లోంచి బయటపడటం ఒక అసాధ్యమైన పనిలా మీకు అనిపిస్తుంది. మీరు చాలా క్లిష్టమైన భవిష్యత్తును ఎదుర్కొనే దశలో ఉంటారు. మనస్సును పునర్నిర్మించండి. మీ మీద మీకు పూర్తిగా నమ్మకం నశించిన ఈ దశలో పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టడం ఒక జటిలమైన సమస్య. మానసిక సంక్షోభం నుంచి బయటపడటానికి నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని సూచనలు తప్పనిసరిగా ఆచరించండి. 1. వాస్తవాన్ని అంగీకరించండి. బాధను భరించండి. మీకు ఏర్పడిన నష్టాన్ని మీరు భరిస్తూ మీరు పునరుజ్జీవనం పొందగలని ప్రగాఢంగా భావించండి. 2. వియోగం తర్వాత అందరికీ డిప్రెషన్ తప్పదు. మరికొద్ది రోజులు విలపించాలి. నైరాశ్య భావాలను ఎదుర్కోండి. విలపించటం, భావాలను ఎదుర్కోవటం క్రమంగా అవి అంతర్ధానం అవుతాయి. 3. వియోగం మృత్యువు వల్ల లేక తనంతట తానుగాను మీ నుండి విడిపోవటం వల్ల ఏర్పడిందైతే అందుకు మీరొక్కరే బాధ్యులని, మీరు మాత్రమే బాధకు బలైపోయారని భావించకండి. షేక్స్పియర్ అన్నట్లు తెలివైన వాళ్ళు తమకు వచ్చిన నష్టాన్ని ఆలోచిస్తూ కూర్చోరు, ఎదురయ్యే కష్టాలకు స్వాగతం పలుకుతారు. 4. మీ మీద మీకు నమ్మకం పెంచుకోవాలి. ప్రేమ వైఫల్యం మీ సామర్థ్యానికి గొడ్డలి పెట్టు కాదు. మీరు విలువైన వ్యక్తి, అందులో సందేహం లేదు. మీ నుండి విడిపోయిన స్నేహితుడు, ప్రియురాలు అందుకు రుజువు, సాక్ష్యం కానే కాదు. 5. మీకు ఉన్న వాటిని మీరు గుర్తించడం నేర్చుకోండి. మీకేది ఇష్టమో తెలుసుకోండి. ఏం చేస్తే మీకు ఆనందం కలుగుతుందో తెలుసుకోండి. మీ భవిష్యత్తు కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారో గమనించండి. మీ మనసుతో మీరు కంఫర్టబుల్గా ఉండండి, రాజీ పడండి. 6. బాధను కాలానికే వదిలేయండి. గతాన్ని తలుచుకుని రోధించకండి. కాలం సంజీవిని లాంటిది, అదే మీ బాధను మానుపుతుంది. మీకు తగిలింది గాయం కాదు, ఒక చేదు అనుభవం మాత్రమే. ఉద్యోగానికి అప్లై చేస్తారు, దొరుకుతుందని నమ్ముతారు, దక్కుతుందని ఆశపడతారు, అయినా దొరకదు. అప్పుడు మీరేం చేస్తారు? ఇది కూడా అంతే. 7. మీరింకా తేరుకోలేదా అని పలకరించే మిత్రుల మాటలను పట్టించుకోకండి. 6 నెలల పాటు రోధించటం 3 నెలల పాటు రోధించిన వారి ప్రేమ కన్నా గొప్పదని నిరూపించదు. 8. మీరు వీలైనంత విశ్రాంతి పొందండి. శ్రమగా, అలసటగా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వండి. నిర్ణయాలు తీసుకోవటం వాయిదా వేయండి. 9. వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టండి. మెరుగైన అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించండి. 10. ప్రతిరోజు డైరీ రాయండి. మీ భావాలను వ్యక్తం చేయండి. పూర్తిగా మీ హృదయం మరింత ఖాళీ అయిపోయేలా మీ భావాలను కాగితంపై పెట్టండి. 11. డిప్రెషన్ ఎక్కువై చనిపోవాలనిపిస్తే మాత్రం మీరు అశ్రద్ధ చేయకండి. వెంటనే మీరు తగిన వైద్య సహాయం తీసుకోండి. 12. తట్టుకోలేనంత కోపం రావటం సహజం. మీ కోపాన్ని మరొక పనిపై మళ్లించండి. సంగీత వాయిద్యాన్ని ప్రాక్టీస్ చేయటమో, ఆటలాడటమో చేయండి. మీ కోపాన్ని మీ దగ్గర మనుషులతో చెప్పుకోండి. అలా చెప్పడానికి సంశయించకండి. 13. మాదక ద్రవ్యాలను, ఆల్కహాల్ను దగ్గరకు రానివ్వకండి. మీ ఆరోగ్యం పట్ల ఇదివరకటి కన్నా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇతరుల కోసం మీరు సేవా దృక్పథంతో హుషారుగా పనిచేయాలని, అందుకు మీకు ఆరోగ్యం చాలా అవసరమని గుర్తుంచుకోండి. ప్రపంచంలో దౌర్భాగ్యాన్ని భర్తీ చేయలేనిది ఏదీ లేదని గుర్తు ఉంచుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. నేను మీ డాక్టర్ హైప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్, N.L.P మాస్టర్ ట్రైనర్, స్టేజ్ హిప్నోటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ట్రైనర్. ఇటువంటి అనేక విషయాలపై హైదరాబాద్లోని మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్లో
వ్యక్తిగత కౌన్సిలింగ్ మరియు లైఫ్ స్కిల్స్ పేరుతో సామూహిక శిక్షణా తరగతులు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు వ్యక్తిగత కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా, సామూహిక శిక్షణలో పాల్గొవాలన్నా కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. మా ఫోన్ నెంబర్ 9390444031. రిపీట్ 9390444031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ పైన మర్చిపోకండి. అలా చేస్తే మేము చేసే సరికొత్త వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ వచ్చి వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ.